హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇన్ఫోసిస్లో ఫ్రెషర్కి 21 లక్షల ప్యాకేజీ వినడానికి ఎదురుపోయింది కదా. జనరల్గా ఫ్రెషర్స్ అంటే 3 లక్షలు లేదంటే 3.5-4 లక్షలకు మించి అయితే ఎక్కడ ప్యాకేజ్ అయితే ఉండదు. కానీ ఇప్పుడు ఏకంగా 21 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇది నిజమా? అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు అని అనుకుంటున్నారా? ఈ రికార్డ్ బ్రేకింగ్ జాక్పాట్ని మీరు ఎలా కొట్టొచ్చు అన్నది నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో చూసుకుని ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పక్కనే ఉన్నటువంటి లైక్ బటన్ కూడా అర్జెంటుగా ఇవ్వండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మనలో చాలామందికి ఏంటంటే ఇంజనీరింగ్ తర్వాత ఒక మంచి ఐటీ కంపెనీలో డీసెంట్ శాలరీతో సెటిల్ అవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఫ్రెషర్స్కి 3-4 లక్షలకు మించి అయితే ఇవ్వట్లేదు ప్యాకేజీలు. ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. నేను పోయినసారి వీడియోలలో కూడా చెప్పాను. దారుణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా మన జీతాలు మాత్రం అంతే ఉంచుతున్నారు. అయితే ఇది కొంచెం డిసప్పాయింట్గానే ఉంటుంది ఎవరికైనా కానీ టైం అనేది మారింది. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి టైం కూడా మారిపోయింది. కంపెనీల మైండ్ సెట్ కూడా మారిపోయింది. ఈ మార్పుని మనం కరెక్ట్గా వాడుకుంటూ మన ఇండియన్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఒక సంచలనాన్ని సృష్టించబోతుంది. 2025, 2026 గ్రాడ్యుయేట్ల కోసం అని చెప్పేసి ఏకంగా 21 లక్షల ప్యాకేజీని వరకు కూడా యాన్యువల్ ప్యాకేజీని ప్రకటించిందనమాట. మీరు విన్నది అక్షరాలు అనేది. ఇది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలోనే ఒక కొత్త ట్రెండ్ అనుకోవాలి. చాలా ఏళ్ళుగా ఫ్రెషర్లకు జీతాలు పెరగట్లేదనే కంప్లైంట్ ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ వేల మంది యంగ్ ఇంజనీర్ల కొత్త ఆశలు అయితే చూపిస్తోంది. అయితే ఈ భారీ ప్యాకేజ్ ఫ్రెషర్స్ అందరికీ వర్తిస్తుందా అంటే అస్సలు కాదు. ఇది కేవలం కొన్ని స్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మరి ఆ స్కిల్స్ ఏంటి? ఎవరు దానికి అర్హులు? ఈ ప్యాకేజీని ఎలా మనం సొంతం చేసుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? ఇంటర్వ్యూలకు ఎలా రెడీ అవ్వాలి? ఇలాంటి మీ డౌట్స్ అన్నిటికీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో సమాధానం చెప్తాను. ఈ ఛాన్స్ని మీరు ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెంత్ వచ్చినా కానీ కంపల్సరీగా అన్ని మళ్ళీ ఇంకో వీడియో పెడితే అనవసరంగా ఎందుకని నేను ఒకే వీడియోలో చేస్తున్నాను. మీరు మొత్తం వీడియో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ బటన్ ఇవ్వండి ముందు. తర్వాత ప్యాకేజీల గురించి చూద్దాం. అసలు సరే, ఫస్ట్ మనందరి మైండ్లో మెదులుతున్నటువంటి ఆ ప్యాకేజీల సంగతి ఏంటంటే, ఇన్ఫోసిస్ ఈ హైరింగ్ని రెగ్యులర్ సిస్టమ్ ఇంజనీర్ రోల్లో కాకుండా కొన్ని స్పెషలైజ్డ్ రోల్స్ కోసం అనేది చేస్తుందన్నమాట. మీ స్కిల్స్ ఇంటర్వ్యూలో మీరు చూపించేటువంటి మీ పెర్ఫార్మెన్స్ బట్టి శాలరీ అనేది మారుతుందన్నమాట. ఆ లెక్కలు ఏంటనేది నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఇందులో ఫస్ట్ ఏంటంటే స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అనే పేరు మీద ఒకటి నడుస్తుందన్నమాట, ఎస్పీ. దీన్ని అన్నిటికంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న రోల్ ఇది. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ లెవెల్ 3, ఎస్పీ L3 అంటారు దీన్ని. ఈ రోల్కి సెలెక్ట్ అయితే మీకు ఏడాదికి ఏకంగా 21 లక్షల ప్యాకేజీ అనేది వస్తుంది అనమాట. అంటే నెలకి దాదాపు నెలకి 2 లక్షల దగ్గరలో ఉంటుంది. 24 అయితే 2 లక్షలు అవుతాయి. కాబట్టి ఒక ఫ్రెషర్కి ఇది ఇండియాలో వస్తున్నటువంటి వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజీ అనడంలో ఎట్లాంటి డౌట్ అయితే లేదు. ఇక స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ లెవెల్ 2 ఎస్పీ L2 అంటారు. ఈ లెవెల్లో మీకు ఏడాదికి 16 లక్షల ప్యాకేజీ వస్తుంది. 16 లక్షల రూపాయల ప్యాకేజీ ఏడాదికి ఉంటుంది అనమాట. ఇది కూడా ఫ్రెషర్స్కి ఒక డ్రీమ్ స్టార్ అనే చెప్పాలి. ఇక స్పెషల్ ప్రోగ్రామర్ లెవెల్ 1 ఇది ఎస్పీ L1 అంటారు దీన్ని. ఈ లెవెల్లో సెలెక్ట్ అయితే మీరు ఏడాదికి 11 లక్షల దాకా ప్యాకేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రెషర్స్కి 11 లక్షల ప్యాకేజ్ అంటే ఆలోచించండి, 21 లక్షలు, 16 లక్షలు, 11 లక్షలు ఇవన్నీ. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఏంటంటే ఒక 10 లక్షలేమో శాలరీ ఇస్తారట, 1 లక్షేమో జాయినింగ్ బోనస్గా ఇస్తారని చెప్పేసి అని అంటున్నారు అనమాట. ఇక రెండోది, ఈ 3 అయిపోయిన తర్వాత రెండోది వచ్చేసరికి డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ అంటారు. ఇది డిఎస్సి. ఇది మరొక ఇంపార్టెంట్ అయినటువంటి రోల్ అనమాట. ఈ రోల్కు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏడాదికి 7 లక్షల వరకు కూడా ప్యాకేజీ అనేది ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇది కూడా 6.25 లక్షల బేస్ శాలరీ ఇచ్చి 75,000 బోనస్గా ఇస్తారని చెప్పేసి అని అంటున్నారు అనమాట. మీరు గమనిస్తే ఇక్కడ ప్రతి రోల్కి కూడా రెగ్యులర్ ఐటీ జాబ్స్ కంటే కూడా చాలా ఎక్కువ శాలరీని ఇన్ఫోసిస్ అయితే ఆఫర్ చేస్తుంది. బెస్ట్ టాలెంట్ని తమ వైపుకు తిప్పుకోవడానికి ఇన్ఫోసిస్ ఎంత సీరియస్గా ఉందో అన్నది ఈ శాలరీ నెంబర్స్ చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. అయితే ఎందుకు ఇంత చేస్తుంది, భారీ ఆఫర్లు ఎందుకు చేస్తుంది అంటే, అసలు ఇన్ఫోసిస్ ఫ్రెషర్ల మీద ఎందుకు ఇంత డబ్బు పెడుతుందంటే ఈ క్వశ్చన్ మన అందరి మైండ్లో కూడా ఉంటుంది. దీని వెనుక పెద్ద
స్ట్రాటజీ ఉంది. అదే ఇన్ఫోసిస్ యొక్క ఏఐ ఫస్ట్ స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు చుట్టూ తిరుగుతుంది, దానివైపు పరుగులు పెడుతుంది. కాబట్టి ప్రతి కంపెనీకి కూడా తమ ప్రొడక్ట్లో ఏఐని ఇంటిగ్రేట్ చేయడానికి పరుగులు పెడుతున్నాయి. ఈ ఏఐ రేస్లో తాము నెంబర్ 1 అనిపించుకోవాలని చెప్పేసి ఇన్ఫోసిస్ కూడా ఫిక్స్ అయిపోయింది. అందుకే తమ మొత్తం కంపెనీ ఆపరేషన్ మొత్తాన్ని కూడా ఏఐ ఫస్ట్ మోడల్గా మార్చబోతుంది. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో ఇన్ఫోసిస్ చేసే ప్రతి పనిలో కూడా ఏఐ అనేది కీలకం కాబోతుంది. ఇన్ఫోసిస్ గ్రూప్ సిహెచ్ఆర్ఓ షాజీ మాథ్యూ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ ఏఐ ఫస్ట్ గోల్ని రీచ్ అవ్వాలంటే డీప్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి యంగ్ టాలెంట్ని కంపెనీలోకి తీసుకోవడం అనేది చాలా అవసరం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్ టోపాజ్ అనే ఒక పవర్ఫుల్ జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్ను కూడా లాంచ్ చేసింది. దీంతోపాటు ఏజెంటిక్ ఏఐ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద కూడా పనిచేస్తుంది. ఈ ఏఐ ఫస్ట్ మోడల్ కంపెనీలు ఏఐ పవర్డ్ హబ్స్గా కూడా మార్చాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది ఇన్ఫోసిస్. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇన్ఫోసిస్ ఫ్యూచర్ మొత్తం కూడా ఏఐ మీదే ఉంది. ఈ ఏఐ ప్రాజెక్టులన్నింటినీ కూడా హ్యాండిల్ చేయడానికి సాధారణ ప్రోగ్రాంలు అయితే సరిపోరు కాబట్టి ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ ఉన్నటువంటి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్లు వాళ్ళకి అవసరం అనమాట. అందుకే మార్కెట్లో ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంది. నేను ఎప్పటి నుంచో వీడియోలో అదే చెప్తాను, మీరు నేర్చుకోండి అని. ఈరోజు ఒక అమ్మాయి పెట్టింది నాకు, సార్ నేను ఆ రోజు 7 స్కిల్స్ నేర్చుకోండి అని చెప్పిన వీడియోకి ఎక్కడ ఏమేమి నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, కొర్సెరాలో కానీ యుడెమీలో కానీ అవి తను అడిగింది కాబట్టి తనకు మొత్తం చేసి మళ్ళీ నేను మర్చిపోయినా కానీ దాంట్లో కూడా పెట్టానమాట. అలా ఇంట్రెస్ట్గా ఉండి చేయండి, మీరు కంపల్సరీగా పూర్తి చేయండి. మార్కెట్లో ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఫుల్ డిమాండ్ అయితే ఉంది. అందుకే బెస్ట్ టాలెంట్ని కాలేజ్ నుంచే లాగేయడానికి ఇన్ఫోసిస్ ఈ రికార్డ్ బ్రేకింగ్ శాలరీస్ని ఒక వెపన్ లాగా వాడుకుంటుంది అనమాట. అయితే ఎవరు అర్హులు అంటే ఈ భారీ ప్యాకేజీల గురించి విన్నాక నేను దీనికి అప్లై చేయొచ్చా అని మీకు డౌట్ వస్తుంది, క్యూరియాసిటీ కూడా మీలో బాగా పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ స్పెషలిస్ట్ రోల్స్కి ఎవరు అర్హులు అన్నది నేను చెప్తాను. ఈ హైరింగ్ డ్రైవ్ ముఖ్యంగా 2025-26 గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుపోయే స్టూడెంట్స్ కోసమే ఉద్దేశించింది. ఇందులో విద్యార్హతలు ఏముండాలంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఇంకా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఇలాంటి వాటిలో చేసిన వాళ్ళు ఎవరైనా సరే వీటికి అర్హులు అనమాట. ఇక బ్రాంచ్లు వచ్చేసరికి మెయిన్గా కంప్యూటర్ సైన్స్ సిఎస్సి వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ బ్రాంచ్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తున్నారు. దీంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ EEE వాళ్ళ ఇలాంటి సర్క్యూట్ బ్రాంచ్ స్టూడెంట్లు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక అదనపు కోర్సులు ఏం కావాలి దీనికి, ఓన్లీ డిగ్రీ సరిపోదు, బీటెక్ సరిపోదు అనమాట. డేటా సైన్స్ కావాలి, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ కావాలి, సైబర్ సెక్యూరిటీ లాంటి, అంటే అదే ఏదో ఒకటి అనమాట. అలాంటి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి మంచి ఛాన్సెస్ అయితే ఇన్ఫోసిస్లో ఉన్నాయి. చెప్పాం కదా, శాలరీస్ 21 లక్షలు. అకాడమిక్ ప్రమాణాలు ఏంటంటే సాధారణంగా ఇలాంటి పెద్ద కంపెనీలకి డ్రైవ్స్కి ఏంటంటే ముందుగా మీరు 10th, ఇంటర్, డిగ్రీ వీటిల్లో కన్సిస్టెంట్గా ఉండాలి. మినిమం 60% అడుగుతారు అనుకుంటా, లేదంటే 6.0 CGPA అని ఉంది కదా, అది కానీ ఉండాలని రూల్ అయితే ఉంటుంది. అలాగే యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఏది కూడా ఉండకూడదు అనమాట. ఇక నియమం రిక్రూట్మెంట్ ఎలా చేసుకుంటారంటే ఇన్ఫోసిస్ ఈ రిక్రూట్మెంట్ అని ఆఫ్ క్యాంపస్ అని ఆన్ క్యాంపస్ డ్రైవర్ అని చేయబోతుంది. మీ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉంటే వెంటనే మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ని కలవండి ఒకసారి. ఒకవేళ మీ కాలేజీకి ఇన్ఫోసిస్ రాకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇన్ఫోసిస్ కెరీర్ పోర్టల్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా మీరు జరిగేటువంటి ఆఫ్ క్యాంపస్కి మీరు డ్రైవర్లకి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఈ విషయం గురించి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక లక్షల ప్యాకేజీని ఎలా సాధించాలి, మరి స్కిల్స్ ఎట్లా చేసుకోవాలి అని అంటే ఇప్పటి వరకు ప్యాకేజీలు, కారణాలు, అర్హతలు అన్నీ మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన సెక్షన్ ఇది. ఈ జాక్పాట్ లాంటి అవకాశాన్ని మనం ఎలా పట్టాలి, ఈ స్కిల్స్ ఎప్పుడు నేర్చుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇది రెగ్యులర్ ఐటీ జాబ్ కాదు, ఒక స్పెషలిస్ట్ రోల్. సో మీ ప్రిపరేషన్ కూడా అదే రేంజ్లో ఉండాలి. ఇన్ఫోసిస్ వాళ్ళ ఏఐ ఫస్ట్ స్ట్రాటజీకి తగ్గట్టుగా వాళ్ళు మీ నుంచి చాలా కొన్ని పర్టికులర్ అడ్వాన్స్డ్ స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. నేర్చుకోవాల్సిన కీలకమైన టెక్నిక్ స్కిల్స్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. ఒకటి, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గారిథమ్స్. ఏ కోడింగ్ ఇంటర్వ్యూకి అయినా సరే ఫౌండేషన్ ఇదే. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ రోల్స్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని టెస్ట్ చేయడానికి దీని మీద చాలా టఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ముఖ్యంగా డైనమిక్ ప్రోగ్రామింగ్, డిపి, గ్రాఫ్స్, ట్రీస్ లాంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద మీరు గ్రిప్ అయితే తెచ్చుకోవాలి. ఇక రెండోది వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్. ఈ హైరింగ్లో ఇదే కింగ్. మిషన్ లెర్నింగ్, ఆల్గారిథమ్స్, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్లు, న్యూరల్ నెట్వర్క్లు, అలాగే పైథాన్ లైబ్రరీలు అయినటువంటి టెన్సర్ఫ్లో, పైటార్చ్,
మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఇక మూడోది డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి డేటా చేసి దాని నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ బయటకు తీయటం అనేది చాలా ముఖ్యము. ఎస్క్యూఎల్ కానీ నో ఎస్క్యూఎల్ కానీ డేటాబేస్లు, తర్వాత మ్యాంగో డీబీ లాంటివి ఉన్నాయి కదా వీటి మీద, తర్వాత హ్యాండూప్, స్పార్క్ లాంటి బిగ్ డేటా టెక్నాలజీ మీద బేసిక్ ఐడియా ఉంటే మీకు అది ప్లస్ అవుతుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్. ఈ రోజుల్లో మనకు తెలుసు ఏ అప్లికేషన్స్ అన్నీ కూడా క్లౌడ్లోనే రన్ అవుతున్నాయి. ఎవరు కూడా డేటా సెంటర్లు ఏమి మెయింటైన్ చేసుకోవట్లేదు, క్లౌడ్లోనే పెట్టుకుంటారు. AWS కానీ, అజూర్ కానీ, లేదా గూగుల్ క్లౌడ్ కానీ ఇట్లాంటి వాటిల్లో కనీసం ఒకదానిపైన అయినా సరే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వచ్చేసరికి కేవలం బ్యాక్ ఎండ్ లేదా ఫ్రంట్ ఎండ్ అనే కాకుండా రెండింటి మీద గ్రూప్ ఉన్న ఫుల్ స్టాక్ డెవలపర్లకి ఎప్పుడూ కూడా డిమాండ్ ఉంటుంది. జావా కానీ, పైథాన్ కానీ ఇలాంటి బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్లతో పాటు రియాక్ట్ లేదా యాంగులర్ లాంటి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ల మీద పనిచేసిన అనుభవం ఉంటే మీకు అది హెల్ప్ అవుతుంది. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్. ఇది కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతున్నటువంటి ఫీల్డ్స్. సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ కానీ, రెస్పాన్సిబుల్ RAI కానీ గురించి తెలుసుకోవాలి. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ బేసిక్స్ నేర్చుకుంటే మిగతా వాళ్ళకంటే కూడా మీరు ఒక అడుగైతే ముందుగా ఉంటారన్నమాట. ఇక ప్రిపరేషన్ కోసం ప్రాక్టికల్ స్ట్రాటజీ చెప్పారు కదా, వీడియోలు ఎంత అవుతుంది, మీరు మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి దయచేసి. ప్రాజెక్టులు ప్రిపరేషన్ కోసం ప్రాక్టికల్ స్ట్రాటజీ ఏంటంటే ప్రాజెక్ట్ చేయండి, థియరీ చదివితే సరిపోదు. మీరు నేర్చుకున్నటువంటి స్కిల్స్తో కనీసం 2-3 మంచి ప్రాజెక్టులు చేసి మీ రెజ్యూమేలో పెట్టండి. ఉదాహరణకు ఒక ఇమేజ్ రికగ్నిషన్ యాప్ కానీ, ఒక సెంటిమెంట్ అనాలిసిస్ టూల్ కానీ, లేదా ఒక చిన్న చాట్బాట్ లాంటిది AI అండ్ ML ప్రాజెక్టులు కానీ చేయండి. ఇక ఆన్లైన్ కోర్సులు కోర్సెరాలో, యుడమీలో, ఎడెక్స్లో అలాంటి ప్లాట్ఫామ్లో AI ML మీద మంచి కోర్సులు ఉన్నాయి. వాటికి పూర్తి చేసి సర్టిఫికెట్లు అయితే కంపల్సరీగా సంపాదించండి. వీటి మీద మంచి కోర్సులు కావాలి మీకంటే నాకు 703-6813-703 703-6813-703 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను పంపుతాను. ఇక కాంపిటేటివ్ కోడింగ్, ఇది లీడ్ కోడ్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ, కోడ్ చెఫ్ లాంటి సైట్లలో రోజు కనీసం 2-3 కోడింగ్ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయండి. ఇది మీ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్పీడ్ని కానీ, లాజిక్ని కానీ కూడా పెంచుతుంది అనమాట. ఇక మాక్ ఇంటర్వ్యూలకు వచ్చేసరికి మీ ఫ్రెండ్స్తో కలిసి మాక్ ఇంటర్వ్యూలు ప్రాక్టీస్ చేయండి. ఇది రియల్ ఇంటర్వ్యూలో మీ కాన్ఫిడెన్స్కి బూస్టింగ్ అయితే ఇస్తుందన్నమాట. ఇక ఇంటర్వ్యూని ఎలా ఛేదించాలి, ఛేదించాలంటే అన్ని స్కిల్స్ నేర్చుకొని అప్లై చేశాక లాస్ట్ బట్ ఫైట్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది, ఈ స్పెషలిస్ట్ రోల్స్ కోసం సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా టఫ్గానే ఉంటుంది. సాధారణంగా ఇది 3 రౌండ్లలో ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆన్లైన్ అసెస్మెంట్, ఇది ఫస్ట్ ఫిల్టరింగ్ రౌండ్, ఇది దాదాపు 3 గంటల పాటు ఉండొచ్చు. ఇందులో 2 లేదా 3 కాంప్లెక్స్ కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ క్వశ్చన్ ఎక్కువగా అడ్వాన్స్డ్ DSA టాపిక్స్ అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్స్ లాంటివి నుంచే వస్తాయి అంటున్నారు. ఈ రౌండ్లో మీ టాలెంట్ చూపిస్తే నెక్స్ట్ రౌండ్కి మిమ్మల్ని పిలుస్తారు. టెక్నికల్ రౌండ్ ఇక్కడ L1 L2కి. ఈ రౌండ్లో మీ టెక్నికల్ స్కిల్స్ని డీప్గా టెస్ట్ చేస్తారు. మీ రెజ్యూమ్లో పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు, ప్రతి టెక్నాలజీ గురించి కూడా గుచ్చి అడిగే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ ఆల్గరిథమ్స్ ఎందుకు వాడారు, వేరేది వాడితే ఏమవుతుంది, ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాటిని ఎలా సాల్వ్ చేశారు, మీ కోర్ సబ్జెక్ట్ అయినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ OS కానీ, DBMS కానీ, కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ వాటి మీద క్వశ్చన్స్కి అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇక హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి టెక్నికల్ రౌండ్స్ క్లియర్ అన్ని చేసిన తర్వాత ఇది ఫైనల్ రౌండ్. ఇందులో మీ కమ్యూనికేషన్ స్కిల్స్, అసలు మీరు టీంతో ఎలా అడ్జస్ట్ అవుతారు, మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, కంపెనీ కల్చర్కి మీరు సూట్ అవుతారా లేదా, సెట్ అవుతారా లేదా అనేది వాళ్ళు HR వాళ్ళు చెక్ చేస్తారు. ఇన్ఫోసిస్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ రౌండ్లో మీరు కాన్ఫిడెంట్గా, నిజాయితీగా మాట్లాడండి, అదే చాలా ముఖ్యం. ఇక ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో పెట్టాను, చూడండి ఒకసారి, అది కూడా మీకు పనికొస్తుంది. ఆ లింక్ అనేది నేను రైట్ సైడ్లో వచ్చేటట్టుగా పెడతాను. నేను ఈ వీడియో అయ్యాక అది కనిపిస్తుంటుంది, మీరు చూడండి. ఇక ఈ మూడు స్టేజీలు కూడా మీరు సక్సెస్ఫుల్గా దాటితే మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు SP L1 L2 L3లలో DSC రోల్స్లలో ఏదో ఒకటి ఆఫర్ చేస్తారు. 21 లక్షలు కానీ 16 లక్షలు కానీ ఉన్నాయి కదా, అవన్నీ వాటిలో ఏదో ఒకటి చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ ఇస్తున్నటువంటి ఈ 20 లక్షల ప్యాకేజీ అనేది ఒక జాబ్ ఆఫర్ కాదు, ఇది ఇండియన్ IT ఫ్రెషర్ల ఫ్యూచర్ని మాత్రం మార్చబోయేటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే ఈ అవకాశం లక్ మీద అస్సలు రాదు, హార్డ్ వర్కింగు, తర్వాత కరెక్ట్ ప్లానింగు, నెక్స్ట్ జెన్ స్కిల్స్ మీద అయితే వస్తుంది. ఏ రివల్యూషన్లో ఒక పార్ట్ అవ్వాలని మీరు అనుకుంటే ప్రతి యంగ్ ఇంజనీర్కి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనుకోవాలి. ఈ వీడియో
మనం మాట్లాడుకున్నటువంటి ప్యాకేజీలు, స్కిల్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీలు మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. ఏదైనా సర్టిఫికెట్లు చేయకపోతే సర్టిఫికెట్లు చేయండి. దానికి సంబంధించిన లింకులు కావాలంటే నాకు మెసేజ్ చేయండి. 7036813703కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే దయచేసి ఒక లైక్ కొట్టండి అర్జెంటుగా. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇన్ఫోసిస్ యొక్క ఈ భారీ హైరింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి అన్ని కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. మీ అందరి బ్రైట్ ఫ్యూచర్కి ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.